నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. మండలం కేంద్రమైన ఆలమూరులో వైసీపీ నాయకుల ఇటీవల ప్రెస్ మీట్ లో కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయగా తెలుగుదేశం నాయకులు వారి వ్యాఖ్యలను ఘాటుగా బదులిచ్చారు. మంగళవారం చింతలూరు గ్రామంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు వైట్ల శేషుబాబు మాట్లాడుతూ ప్రజలు వైసీపీ పాలనలో జరిగిన భూదందాలు, మట్టి మాఫియాలు, అక్రమ లేఅవుట్లను మరిచిపోలేరు అని పేర్కొన్నారు. నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని, 1 కోటి రూపాయల విరాళాలను సేకరించి ఆలయ అభివృద్ధికి వినియోగించామని తెలిపారు. వైసీపీ నేతలు తాము వెండి సేకరించామని చెప్పినా ఇప్పటి వరకు ఒక్క ఆభరణం కూడా అమ్మవారికి సమర్పించలేదని ఆరోపించారు. పెన్షన్ల విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని, కొత్తగా వచ్చిన లిస్టులో వైసీపీ కుటుంబాలే లాభపడుతున్నాయని తెలిపారు. ఇసుక, మట్టి మాఫియా, భూదందాలు గత పాలనలో జరిగింది, కానీ ఇప్పుడు చింతలూరులో ప్రశాంతత నెలకొంది అన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వైసీపీ నేత సోదరుడే అని, ఇప్పుడు అతను ప్రశాంతంగా ఉద్యోగం చేస్తున్నాడంటే ఇది కూటమి పాలన న్యాయంగా సాగుతుందని నిదర్శనమన్నారు. గత ప్రభుత్వంలో మహిళలు, దివ్యాంగులు కూడా బెదిరింపులకు గురయ్యారన్నారు. తప్పుడు ఆరోపణలతో చింతలూరు గ్రామ ప్రశాంతతను చెడగొట్టవద్దని కోరారు. వైసీపీ కన్నా అనేక రేట్లు కూటమి పాలన బాగుందని ప్రజలే అంటున్నారని గ్రహించాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న ఆలమూరు గ్రామంలో వైఎస్ఆర్ నాయకులు మీటింగ్ పెట్టి చింతలూరు గ్రామంలో పెన్షన్లు ఎవరికి కొత్త పెన్షన్లు ఇస్తలేదు, భర్త చనిపోయిన పెన్షన్లు ఎవరికి కూడా ఇస్తలేదని చెప్పి అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించడం జరిగింది. చింతలూరులో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్లో మహిళలు, ఒంటరి మహిళలు కానీ అందరికీ కూడా పెన్షన్, నాకు పెన్షన్ కావాలి అన్నవాళ్ళు లేకుండా పెన్షన్ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చాక ఎవరైనా భర్త చనిపోతే భార్యకి పౌజ పెన్షన్లు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ఇచ్చిన ప్రకారంగా చింతలూరులో ఇప్పటిదాకా ఎవరైనా చనిపోతే వాళ్ళ భార్యలకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా ఇచ్చిన జీవోలో 2023 నుంచి ఇప్పటిదాకా భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పౌజ పెన్షన్లు ఇవ్వమని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా చింతలూరులో 17 మంది పేర్లతోటి ఓ లిస్ట్ వస్తడం జరిగింది. దాంట్లో కొన్ని పేర్లు భార్యాభర్తలు కూడా చనిపోవడం జరిగింది. మిగతా పేర్లకి రేపు ఆగస్టు నుంచి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా శాంక్షన్ అయి వచ్చింది, లిస్టు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీ వైఎస్ఆర్ నాయకుల కుటుంబ సభ్యురాలు ప్రయాణ మీ సోదరు పేరు కూడా ఉంది. అది కూడా మీకు ఇంటికి కూడా తెలియపరచడం అయినది, మీ తమ్ముడికి, మీ మేనల్లికి కూడా తెలియపరచడం జరిగింది. అలాగే అమ్మకి వందనం పేరు మీద, తల్లికి వందనం పేరు మీద చింతలూరులో చాలామంది మిగిలిపోయారని కూడా నేను కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా చింతలూరులో 366 మందికి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇంకా మిగిలిగా 34 మంది ఉన్నారు. ఆ 34 మందికి ఎందుకు చేత రాలేదు, ఏమిటి కారణం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయడం అయింది. దానిలో భాగంగానే కొంతమందికి భూములు ఉన్నాయి, కొంతమందికి 4 వీలర్స్ ఉన్నాయి, కొంతమందికి ఏమైందంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఇచ్చిన జీవో ప్రకారంగా అత్యధికంగా కరెంటు కాలుస్తే వాళ్ళకి ఏ పథకం కూడా రాకుండా జీవో ఇస్తూ జరిగింది. దానివల్ల కొంతమంది ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత ఫీజు రివర్స్మెంట్ ఉంది. 2023 నుంచి మీ నాయకుడు ఎవరికైతే చదువుకుని కాలేజీ, ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకునే పిల్లలకి ఫీజు రివర్స్మెంట్ వేయలేదో వాళ్ళకి చింతలూరులో ఇప్పుడు 34 మందికి ఫీజు రివర్స్మెంట్ వేస్తూ ఆర్డర్స్ కూడా వస్తడం జరిగింది. ఆ 34 మంది పిల్లలకు కూడా తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అత్యంత ఇదైంది చింతలూరు అమ్మవారి దేవస్థానం. అమ్మవారి దేవస్థానం గురించి మాట్లాడుతూ చింతలూరులో తెలుగుదేశం నాయకులు అమ్మవారి తర్వాత అమ్మవారు అని చెప్పి ఇలా కామెంట్ చేయడం జరిగింది. అమ్మవారు అంటే చింతలూరు అమ్మవారు చల్లని తల్లి, చంటి పిల్లల తల్లి. అలాగే చింతలూరులో ఉన్న తెలుగుదేశం నాయకుల్ని ఆ తల్లితో పోల్చి మమ్మల్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫస్ట్. ఆ తర్వాత చెప్పేది ఏంటంటే, ఫస్ట్గాను మీరు వెండి పూజ, మా చింతలూరు గ్రామంలో మహిళలందరూ కూర్చుని అమ్మవారికి ఏదో చేయాలని కాన్సెప్ట్ తోటి ప్రతి గ్రామం తిరిగి వెండి పూజేస్తాం మొదలుపెట్టారు. ఆ వెండి పూజేస్తున్న అది చూడలేక మళ్ళీ మీరు పూజేస్తాం మొదలెట్టారు.
చింతలూరులో ఉన్న మహిళలు ఎప్పుడు వెండితోటప్పుడు ఆభరణాలు తయారు చేసి సుమారు 45 కేజీలతోటి అమ్మవారికి ఆభరణాలు తయారు చేయించారు. ఆ తర్వాత చింతలూరులో ఉన్న మా కార్యకర్తలు కొంతమంది ఒక కమిటీగా ఏర్పడి సుమారు ₹1 కోటి దీంతో అభివృద్ధి పనులు డోనర్స్ వర్క్ చేస్తూ జరిగింది. మీరేమో 2014 ముందు 10 సంవత్సరాలు పరిపాలించారు. 2019 సంవత్సరం తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించారు. మేము మధ్యలో 5 సంవత్సరాలు పరిపాలించి 2 ట్రస్ట్ బోర్డులు చేసి మీకు ₹1 కోటి నిల్వతోటి మేము దేవస్థానాన్ని అప్పచెప్పడం జరిగింది. మీరు ఏం చేశారంటే ఇది చెప్పడానికి ₹1 కోటి తప్ప డోనర్స్ దగ్గర నుంచి ఒక ₹60 లక్షల వసూలు చేస్తారని చెప్పి మీరు ₹1 కూడా డోనర్స్ దగ్గర వసూలు చేయలేక దేవస్థానం ఫండ్స్ 60 లక్షలు కట్టి మీరు ₹1 తెచ్చారు. ఆ ₹1 తెచ్చిన దానికి మేము ఇవాళకి రంగులు కానీ లోపల ఎలక్ట్రిసిటీ వర్క్ కానీ ₹17 లక్షల సుమారు తోటి వాటిని ఆ వర్కులను కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం మేము. అలాగే ఇప్పుడు జైంట్ వీళ్ళకి సంబంధించిన సొమ్ము మీ దగ్గర ₹9 లక్షల ఉంది. ఇవాళ ఇక్కడ ఇంత అభివృద్ధి జరుగుతుందంటే ఆ ₹9 లక్షల పట్టుకొచ్చి ఇక్కడ పట్టుకొచ్చి దేవస్థానం సొమ్ము అయింది ఇక్కడికి ఇప్పుడు దాకా మీరు తెచ్చి ఇవ్వలేదంటే దీన్ని ఏమనాలి? చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలకే కూడా ఈ విషయం అందరికీ తెలుసు. తర్వాత ల్యాండ్ సెటిల్మెంట్లు ఉన్నాయి. ల్యాండ్ ఇప్పుడు మడికి కానీ ఎక్కడైనా సరే బ్రాహ్మణులే కానీ షాకర్లే కానీ ఎవరైనా ల్యాండ్ సెటిల్మెంట్లు మీరు చేస్తున్నారు తప్ప మేము ఎవరం కూడా చింతలూరు నుంచి వెళ్ళి పక్క గ్రామాలు వెళ్ళి పరువులు తీసుకుని ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ ఇవన్నీ ఏమీ మేము చేస్తలేదు. అలాగే మీరు మట్టి కానీ ఇసుక కానీ ఏ మాఫియా చేసినా మీరు చేశారు తప్ప కానీ మేము ఏనాడు కూడా అలాంటి మా కార్యకర్తలు కానీ మేము కానీ ఎప్పుడు కూడా అలాంటివి మేము చేయలేదు. ఇలాంటి సెటిల్మెంట్ చేస్తాం వల్ల చింతలూరు పరువు తీసుకెళ్ళి మీరు మండలంలో నియోజకవర్గ స్థాయిలో మా పరువు చింతలూరు గ్రామం విలువే తీసేస్తున్నారు మీరు. అలాగే 120 ట్రాక్టర్లు బచ్చాయించి చెరువు తవ్వినప్పుడు ఆ రోజుల్లో 2006లో మన చెరువు అప్పుడు ఒకసారి ఎండగట్టారు. ఎండగట్టినప్పుడు 120 ట్రాక్టర్లు పట్టుకొచ్చి మేము ఫ్రీగా పోతాం అమ్మవారికి చేయండి అమ్మవారిని. మీరేమో అమ్మవారికి మట్టిపోసి ₹3 లక్షల రాజేసిన చరిత్ర మీది. ఏనాడు మేము అమ్మవారి గురించి మంచిగా ఆలోచించామని చెప్పగానే మీలాగా స్వార్థంగా ఆలోచించలేదు. ఎప్పుడు చూసినా అమ్మవారు అభివృద్ధి కోరుకున్నాం తప్ప తెలుగుదేశం నాయకులు ఎవరైనా సరే మీకులాగా ప్రతి దాంట్లో లాభాపేక్ష చూడకుండా ఈ దేవస్థానం అభివృద్ధికే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. ఇంకేంటంటే మీరు గత ఎలక్షన్లో అప్పుడు ప్రతి ఒక్కరిని కూడా బెదిరింపులు, మహిళలు బెదిరించారు, మగవాళ్ళని బెదిరించారు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మా కూడా తిరుగుతారు పెన్షన్లు ఆపేసి నీకు ఏలు ముద్ర ఎందుకు పడలేదంటే అంటే నీకు కొవ్వొత్తు అంటుకుందా అది అంటుకుంది ఇది అంటుకుందని సాకులు చెప్పి ప్రజలు భయభ్రాంతులు గురి చేశారు. మీరు చింతలూరులో మేము వచ్చాక ప్రజలందరూ కూడా గుండెల మీద చేసుకుని హాయిగా జీవనం కొనసాగిస్తున్నారు. మీరు ఉన్నప్పుడు రోజు భయపడుతూ బతికారు ప్రజలంతా చింతలూరులో. ఎవరైనా కార్యకర్తలు తెలుగుదేశంలో పార్టీలో తిరిగితే కేసులు పెట్టి వేధించడం ఇవన్నీ మీరు చేశారు. ఈనాడు ప్రజలు అంత సుభిక్షంగా ఉన్నారంటే ఉదాహరణ మీ బ్రదరే. ఇవాళ మీ బ్రదర్ ఉద్యోగం చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగం, బయట వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఏనాడైనా మేము అతని జోలికి వచ్చామా? అదే కనుక మా నాయకుడు ఎవరైనా చేస్తే ఈ పాటికి మీరు ఏం చేస్తారో మీరు మాట్లాడితే ఆ రోజుల్లోని సెటిల్మెంట్లో ఇప్పుడు సెటిల్మెంట్లో మీ సెటిల్మెంట్ దండ ఎప్పుడు ఇదే. నెక్స్ట్ ఏంటంటే గ్రామాల్లో మీరు వేసిన లేఅవుట్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీ దగ్గర సైట్లు కొన్నవాళ్ళు ఆ సమస్యలు కూడా మేమే తీర్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సరే అమ్మవారి దయతోటి మీ మనసు మార్చుకోండి. చింతలూరులో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా, భయభ్రాంతులకు గురి అవ్వకుండా ప్రశాంత జీవనం జరిపేలాగా మీరు కృషి చేయాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ మీరు కూడా మీ మనసుల్లో కూడా మార్పు రావాలని అమ్మవారిని కోరుకుంటూ కలుగుతుంది.